పాడడానికి వీలు లేదు అన్నారు. అంటే అక్కడ పొట్టోడు ఉండి అయితే పాడద్దు అన్నాడు. భారతమాతను కీర్తించడాన్ని ఆపిన పోరంబోకు నేను పాడి తీరతా అని పాడాడు. సో భరతమాతని చీల్చడానికి సంతకం పెట్టిన దరిద్రులు, అది వేరే కథ. సో వందే మాతరంలో ఏమని కీర్తిస్తానంటే, త్వమ్హి దుర్గా, అమ్మవారు ఎదురుగానే ఉన్నారు చూడండి. త్వమ్హి దుర్గా దశ ప్రహరణాయుధ. అమ్మా నీవు దుర్గవి, నువ్వు 10 చేతుల్లో ఆయుధాలు కలిగిన తల్లివి. అటువంటి భరతమాత నిన్ను నేను ఆరాధిస్తాను. వందే మాతరం. మా అమ్మా నీకు నా నమస్కారము. ఇది అయితే మనం మొన్న పాడిన పాటలో మొదటి చరణం వింటే మీకు అర్థమైపోతుంది. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. ఎవరిది స్వామి? ఈ రాసిన ఆయన పేరు మందాడి సత్యనారాయణ రెడ్డి గారు 1982లో రాశారు. అమ్మ నేను ఒక 3-4 ఏళ్ల క్రితం పాడాను, అది మొన్న రిలీజ్ చేశాం. దాదాపు 2 కోట్ల మంది చూశారు. అది మీరు అడిగేయండి అమ్మా, ఇంకో 15 నిమిషాలు. ఓకే సార్. మొన్న రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కూడా ఒక టెంపుల్ కు సంబంధించిన పూజారి మరి మద్యం సేవిస్తూ కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఆ కెమెరాలలో కూడా రికార్డ్ అయింది. అంటే మరి ఒక పూజారే ఇలా మద్యాన్ని సేవిస్తూ ఉంటే మన హిందూ ధర్మం గురించి ఇంకా ఏం బోధించాలంటారు? చెప్పు తీసుకోవడమే వాడిని. వెరీ సింపుల్. మరి మీరన్న మనుషులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు, మీ హిందుత్వంలోనే మీకే ఐక్యమత్యత లేదు, మమ్మల్ని ఎలా నిందిస్తారంటున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు పూజారి మద్యం తాగాడు చెప్పు తీసుకొట్టాలని చెప్పాను. ఎవడైనా పాస్టర్ అలా చెప్తాడా? అలా చెప్తాడా? చెప్పరు. అలా చెప్తాడా? తాగిన పాస్టర్ని చెప్పు తీసి కొట్టాలని చెప్తాడా? చెప్పడం మానేసి వాడు తాగేసి పొద్దున్న హైదరాబాద్ లో బయలుదేరి రాత్రి ఎక్కడో చచ్చిపోతే ఆడేదో అమరవీరుడిలాగా బకర్డీ గారిని వీళ్ళు కీర్తించడం. పాస్టర్లు తాగుతారని పాస్టర్లే చెప్పారు, అవునా? వాడు తాగి చచ్చిపోయింది, సీసీ ఫుటేజ్ దొరికింది. అది క్వశ్చన్ చేయకూడదుగా. గొంగల్లో తింటూ ఎంటుకలు ఎతకూడదు. ఇంకా ఆ విషయాని కోసం మీ పేరు కూడా బయటకు వచ్చింది కదా స్వామి, మిమ్మల్ని కూడా ఎలిగేషన్ చేశారు. అదే ఉందమ్మా. ఇప్పుడు ప్లాన్ చేశారని చెప్పేసి అదేం చెప్తారు, వంకలేంది డొంకట్టు తిరిగిందంట, అవునా కదా? అవును, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కదా. వాడు తాగి చచ్చాడు, అది గవర్నమెంట్ చెప్పింది. ఆడు తాగుబోతేదవా ఇంకో పాస్టర్ చెప్పాడు, సో వాట్ కదా. అప్పుడు ఆడే ఇప్పుడు అలిగేషన్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ 3 పిల్లలు, ఆ 4, 5, 6, 7 అక్కడ ఉన్న వాళ్ళలో నాకెవరో పరిచయం లేదు. నేను వాళ్ళ గురించి ఏ కామెంట్ చేయొచ్చు? నాకు పరిచయం లేదు. ఉదాహరణకి ఈ పళ్ళు అక్కడ పెట్టు, ఈ పళ్ళు అక్కడ పెట్టమని చెప్పాను. సాక్ష్యం ఏంటి? కెమెరా. తర్వాత ఈ పళ్ళు కనబడలేదు, ఈ కెమెరామెన్ దొబ్బేశాడు అని నేను అనేసాను అనుకుందాం. రుజువు ఉండాలిగా, రుజువు ఉండాలిగా, ఉండాలి ఖచ్చితంగా కదా. కాబట్టి అలిగేషన్, నేను మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, నేను నోటికి వచ్చాడు చెప్పలే. విత్ లోక, ఇందులో ఉన్నాడు మేక, ఊదేడు బాక కదా. విత్ రెఫరెన్స్ మాట్లాడాలి. ఏదైనా నోటికి వచ్చింది వాక్కూడదు. అది అంటే కేవలము ఇక్కడ క్రిస్టియన్స్ ని మీరు వ్యతిరేకిస్తున్నారా? లేదమ్మా, ఈ దేశాన్ని వ్యతిరేకించే ప్రతి దరిద్రుని వ్యతిరేకిస్తా. దేశాన్ని వ్యతిరేకించే ఎప్పుడైనా ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ కొట్టారు అనుకోండి మందు, ఎవరు మంచోళ్ళు అంటావు? ఫుల్ బాటిల్ కొట్టి హాఫ్ బాటిల్ కొట్టిన మంచోళ్ళు అంటారు. అలా అంటే చెప్పు తీసుకొడతారు. అదే అంటారు. ఇప్పుడు జనరేషన్ అలాగే అయిపోయింది కదా స్వామి. మనకు కావాల్సింది జనరేషన్ ఏమన్నది అన్నది కాదు, ఏది నిజం అన్నది కావాలి. నిజం ఏంటి? ఎవరు మంచోళ్ళు, హాఫ్ బాటిలా ఫుల్ బాటిలా? ఇప్పుడు అది దృష్టిలోకి తెచ్చుకుంటే ఇద్దరు మంచోళ్ళు గారు అని అంటారు. వాస్తవం ఏంటి నేను అడిగింది, నీ దృష్టి నా దృష్టి. వాస్తవం ఏంటి? ఇద్దరు తాగుబోతే ఎదవలం, అది సమాధానం. అందుకే ఇద్దరు మంచోళ్ళు కదా. ఇద్దరు తాగుబోతే ఎదవలం, నీ సమాధానం అదే చెప్పాలి. కాబట్టి హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ లేదు, ఎదవా ఇది ఎదవా, సింపుల్. డ్రింకర్ ఈజ్ ఎ డ్రింకర్, అది హాఫ్ ఆర్ ఫుల్, అది ఆన్సర్ అంతే. కాబట్టి ఎవడు దేశానికి వ్యతిరేకం వాడికి మేము వ్యతిరేకం, అంతే. వెరీ సింపుల్. దేశానికి వ్యతిరేకం ఈ మాట నాది కాదు,
మీరు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, భారతీయులారా, మీ తాత ముత్తాతల మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరుల్లా పోరాడి సాధించుకోవాలి. అంతేగాని పిరికివారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు. ఆయన దగ్గరికి కొనేద్దామని వచ్చారు. ఎవరు? ఎడారి 1, ఎడారి 2 కోట్లు ఇచ్చి. ఆయన అమ్ముడు పోలే. ఆయన కాషాయం కట్టుకుని బౌద్ధాన్ని స్వీకరించి సన్యాసిలాగా ఆయన ఈ ధర్మంలోనే ఆయన ఇంకొక గదిలోకి వెళ్ళారు. అంతే తప్ప బయటికి వెళ్ళిపోయి దేశ వ్యతిరేకంగా జీవించలేదు. అది కావాలి. మీరు గమనించండి, ఎవడైనా రిజర్వేషన్ వాడుకుంటూ విదేశీ మతంలోకి వెళ్తే వాడిని ఏమంటారు? నేను చెప్తాను. తెలంగాణలో చివరక్షరం మొదటక్షరం తీస్తే ఏం మిగుతుంది? అది వాడు. గురుగారు, కానీ ఒకప్పుడు పుస్తకాలలో అర్జునుడు ఇలా ఉండే, మరి కృష్ణుడు ఇలా ఉండే అని వాళ్ళ చరిత్రలు గొప్పగా, వాళ్ళ యుద్ధాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.